నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభం దరఖాస్తులు ఇచ్చేందుకు బారులు తీరిన జనం. ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న బట్టి. కాసేపట్లో కలెక్టర్తో జగన్ వీడియో కాన్ఫరెన్స్ పెన్షన్ పెంపు ఆసరా చేయూత పథకాలపై సమీక్ష. మధ్యాహ్నం హైదరాబాద్ కు అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష చేయనున్న కేంద్ర మంత్రి. ఎన్నికల వ్యూహంలో స్పీడ్ పెంచిన చంద్రబాబు నేటి నుంచి కుప్పంలో 3 రోజుల పర్యటన. విజయకాంత్ మృతికి ప్రముఖులు సంతాపం తమిళనాడులో థియేటర్లో షోలు రద్దు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల కోసం లబ్ధిదారులు క్యూ కట్టారు. అప్లికేషన్ ఫామ్స్ కోసం ఎగబడుతున్నారు. ప్రజలకు సరిపడా అప్లికేషన్స్ ఇవ్వకపోవడంతో కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. దరఖాస్తు ఫామ్లు లేవంటూ ఎక్కడికక్కడ అధికారులను నిలదీయడంతో జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తెచ్చుకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల కోసం లబ్ధిదారులు క్యూ కట్టారు. డివిజన్కు 50 అప్లికేషన్ మాత్రమే ఇవ్వడంతో నామినేషన్లో అన్నీ అయిపోయాయి. దరఖాస్తులు అయిపోవడంతో ఫామ్స్ కోసం జనం నిరీక్షిస్తున్నారు. అధికారులు దీనిపై స్పందించడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. దీంతో అప్లికేషన్ ఫామ్స్ లేక ప్రజాపాలన నిర్వహించే కౌంటర్స్ వద్దే లబ్ధిదారులు ఉండిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన జోస్తో పార్లమెంట్ ఎన్నికలపై కన్నేసింది కాషాయ దళం. తెలంగాణలో మెజార్టీ లోక్సభ సీట్లను కొల్లగొట్టేలా వ్యూహాలు రచిస్తుంది. ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అలాగే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కనాల్లో 1200 మంది నేతలతో షా సమావేశం అవుతారు.
మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1200 మందికి ఈ సమావేశానికి ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై షా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతలను ఎంపిక చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణకు అమిత్ షా వస్తుండటంతో పర్యటనకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో అమిత్ షా టూర్పై బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకుని అక్కడ కాడుగుడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ పరామర్శించారు. అనంతరం గుడుపల్లి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. రేపు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు చంద్రబాబు. శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రామకుప్పంలో సభలో పాల్గొంటారు. 3 రోజులు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం కుప్పం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేస్తారు. అక్కడి నుండి కొత్తపేటలోని పెదపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మల్లనూరు బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించనున్నారు. నిన్ననే కాకినాడ చేరుకున్న జనసేనానికి దారి పొడవుగా స్వాగతం పలికారు పార్టీ నేతలు. ఇవాళ కాకినాడ జిల్లాలో నియోజకవర్గాలుగా ఇన్ఛార్జ్లతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల్లో సమన్వయంగా పనిచేయడంపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించనున్నారు. నిన్ననే కాకినాడ చేరుకున్న జనసేనానికి దారి పొడవుగా స్వాగతం పలికారు పార్టీ నేతలు. ఇవాళ కాకినాడ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల్లో సమన్వయంగా పనిచేయడంపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నిన్న పర్యటించారు. నిన్న రాత్రి అయితే మధురపూడి విమానాశ్రయం నుంచి అయితే నేరుగా వాహనం ద్వారా రోడ్డు ద్వారా అయితే వాహనాల్లో కాకినాడ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడలోని విద్యుత్ నగర్ లో
పిఠాపురం సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇంట్లో అయితే ఆయన బస చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీ శ్రేణులతో అయితే సమావేశం అయ్యేందుకు ఇప్పటికే షెడ్యూల్ అయితే ప్రకటించారు. 3 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో పర్యటించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టనుంది వచ్చే ఎన్నికల నేపథ్యంలో అనే దాని మీద అయితే ప్రధానంగా ఇక్కడ చర్చ అయితే జరపనున్నారు. అంతర్గత సమావేశాల నిమిత్తం ఆయన అయితే షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి అయితే కనుక ఉదయం 10 గంటల నుంచే ఇప్పటికే 3 ఇన్ఛార్జీలతో అయితే కనుక నేరుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇక చల్లా కళ్యాణ మండపంలో అయితే కనుక అంతర్గత సమావేశాలు నిర్వహించేందుకు ఆయన అయితే ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికే కాకినాడకు సంబంధించిన అలాగే పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అయితే ఆయన విడివిడిగా ప్రస్తుతం ఈ ఎక్కడైతే బస చేశారో ఆ బస చేసిన అతిథి గృహం వద్ద ఆ ఇన్ఛార్జీలతో అయితే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఎన్నికల లో జనసేన పార్టీ అభ్యర్థులను ఎక్కడెక్కడ నిలపాలి, ఏ నియోజకవర్గాల నుంచి నిలబెట్టాలి, ఆ అభ్యర్థులు ఎవరెవరు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చేందుకైతే ఈ సమావేశాలు పెడుతున్నట్టయితే జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అయితే కనుక పిఠాపురం కాకినాడ రూరల్ కంపల్సరిగా పోటీ చేస్తుంది జనసేన అని చెప్పేసి ఇప్పటికే చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈయన భేటీ నేపథ్యంలో అసలు ఎవరెవరిని నింపాలి, అసలు ఎవరు పోటీలో ఉంటే బలంగా ఉంటుంది అనే దాని మీద ఆయన అయితే ఈ సమావేశాలు నిర్వహిస్తారు. అది ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ నుంచి పోటీ చేస్తారని అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు పోటీ చేస్తారా లేదా ఎక్కడి నుంచి చేస్తారా అనేది కూడా ఈ సమావేశాల్లో ఆయన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా వచ్చి ఎన్నికలు అయితే ఇటు తెలుగుదేశంతో జనసేన పార్టీ పొత్తు నేపథ్యంలో కూడా ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఈ అంతర్గత సమావేశాలను కూడా ఈ పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది నిత్య. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. దోపిడీ కబ్జాలు లేని ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కుకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రముఖులు గంధం రాజుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ సాదర స్వాగతం పలికిన మంత్రి తుమ్మల మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు మల్కజ్గిరి ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీని నివారించడంతో పాటు భవిష్యత్తులో మళ్ళీ ఆ రాష్ట్రాన్ని చక్కదిద్ది మళ్ళీ గాడిని పెట్టి ప్రజల యొక్క ఆశల్ని అవసరాల్ని వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజల మనోగతాన్ని కాపాడేటటువంటి బాధ్యత దోపిడీ లేనటువంటి ఈ ప్రభుత్వం, కబ్జా లేనటువంటి ప్రభుత్వం, అవినీతి లేనటువంటి ప్రభుత్వం, అహంకారం లేనటువంటి ప్రభుత్వం, అందరినీ హక్కును చేర్చుకునేటటువంటి ప్రభుత్వాన్ని మీకు అప్పచెపుతామని చెప్పి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా మల్కాజిగిరి ప్రజలకు అందరికీ మేము హామీ ఇస్తూ ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి ఎక్కడైతే దోపిడీ జరిగిందో ఆ దోపిడీని నివారించడంతో పాటు భవిష్యత్తులో మళ్ళీ ఆ రాష్ట్రాన్ని చక్కదిద్ది మళ్ళీ గాడిని పెట్టి ప్రజల యొక్క ఆశల్ని అవసరాల్ని వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజల మనోగతాన్ని కాపాడేటటువంటి బాధ్యత దోపిడీ లేనటువంటి ఈ ప్రభుత్వం, కబ్జా లేనటువంటి ప్రభుత్వం, అవినీతి లేనటువంటి ప్రభుత్వం, అహంకారం. అంగన్వాడీల ఆందోళనకు ఒకవైపు, మున్సిపల్ కార్మికుల సమ్మె ఇంకోవైపు. ఈ రెండు చాలా ఉన్నట్లుగా పలుచోట్ల వాలంటీర్ల సమ్మెలు, సహాయ నిరాకరణలు మరోవైపు. మొత్తంగా చూస్తే ఏపీ వైఎస్ జగన్పై ముప్పేట దాడి మొదలైందా అంటే అవునని చెప్పక తప్పనని పరిస్థితి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఏపీలో సమ్మె బాట పడుతున్నారు. అవును, ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీలో ఆందోళన ఉధృతంగా సాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం 15 రోజులకు పైగా ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలు, మానవహారాలు
ఇలాంటి ఒకటేంటి వివిధ రకాల పద్ధతుల్లో తమ నిరసన తెలుపుతున్నారు. దీంతో గ్రామాల నుంచి రాజధాని వరకు అంగన్వాడీల నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, యాప్ రద్దు చేసి పని భారం తగ్గించడం, మెనూ ఛార్జీలు పెంపుదల సహా పలు ఇతర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. అయితే అంగన్వాడీల సమ్మెతో బాలింతలు సహా పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు మంత్రి బొత్స. జనవరిలో మరో విడత చర్చలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అంగన్వాడీకి సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారో దానికి సంబంధించి యూనియన్ నాయకులందరినీ పిలిచి సమావేశం పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్ కోచ్ 20,000 ఇస్తుందాన్ని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు, సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వేసుకోండి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను. ప్రభుత్వ సూచనలను ఏమాత్రం పట్టించుకునేది లేదంటున్నారు అంగన్వాడీలు. చర్చలు విఫలమవడంతో తమ పోరు మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పోరాటాలు చేశాము. ప్రభుత్వం దిగవచ్చుదేమో అని చూస్తాము. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలో ఉన్నదని మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు తెలంగాణ కన్నా ₹1000 అదనంగా ఇస్తానన్న జీతం హామీని నిలబెట్టుకోమన్నాము. మా గ్రాట్యుటీ అమలు చేయమన్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి అడిగాము. మీ ఆస్తులు రాసిమ్మంటలేదు. మీ రిషికొండలో ప్యాలెస్లు, మీ తాడేపల్లిలో ప్యాలెస్లు మేమేం అడగట్లేదండి. కేవలం మాకు కనీస వేతనం ₹26,000 కావాలని అడుగుతున్నాము. మా సమస్యలకు మీరు సానుకూలంగా స్పందిస్తారని ఇప్పటి వరకు మేము ఎదురు చూసాము. మా పోరాటాలన్నీ శాంతియుతంగా జరిగించాము. ఇక ఏది ఏమైనా మా ప్రాణాలు పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. సాధించి తీరతాము, పోరాడే తీరతాము, ప్రాణాలైనా అర్పిస్తామండి. ఓవైపు అంగన్వాడీల ఆందోళన కొనసాగుతుండగానే రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికుల సైతం నిరవధిక సమ్మెకు దిగారు. సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకొని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా యూనియన్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా అవి విఫలమవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. ఏపీ అంతటా సుమారు 35,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు కానీ ఒక్క హామీ కూడా అమలు చేయట్లా. అసలు చర్చలు కూడా రావట్లా. అధికారులు చేస్తాం చూస్తామని చెబుతున్నారు. నాయకత్వం పదే వెళ్ళి కలుస్తా ఉంటే వాళ్ళే నాయకులకి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి చేస్తామంటున్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరోధక సభకు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా 9 డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గేదే లేదంటూ మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలు చెబుతున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇవ్వగా ప్రభుత్వం చర్యలకు పిలిచింది. పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేకే తాము సమ్మెకు దిగాము అన్నారు పారిశుద్ధ్య సిబ్బంది. ఈ రోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధానమైన కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారో ఈ డిమాండ్లు గతంలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సమ్మెకు పోతామని కూడా 11, 12, 13 తేదీలలో ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి నిరాదీక్ష తెలియజేసి చెప్పడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మెన్నకు నీరెత్తినట్టుండి ఇవాళ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇవాళ మున్సిపల్ కార్మికులు కోరేటి గొంతెమ్మ కోరికలు కాదు, లేదా అదనంగా ఏ కోరికలు కోరటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఆ డిమాండ్లు ఇవాళ కార్మికులు కోరుతా ఉన్నారు. ఇదేదో సిఐటియులో లాంటి కార్మికులు స్వతంత్రంగా అడుగుతున్నది కాదు. సాక్షాత్తు 2016 శాసనసభలో చెప్పారు, మేము జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులను, అవుట్సోర్సింగ్ కార్మికులను, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గంటపదంగా చెప్పారు. వీళ్ళిద్దరి సమ్మెలతోటే ప్రభుత్వానికి తల బొప్పి కడుతుంటే ఇప్పుడు ప్రభుత్వానికి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీ ప్రభుత్వం తమ సొంత మనుషులుగా భావిస్తున్న వాలంటీర్లు సర్కారుకు గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పలు చోట్ల సమ్మె బాట పట్టారు.
ప్రత్యేకించి వైఎస్ జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పలు చోట్ల బహిష్కరించారు వాలంటీర్లు. వాలంటీర్ల ప్రధాన డిమాండ్ల విషయానికొస్తే తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలి అన్నది వీరి ప్రధాన డిమాండ్. తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 1 నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. ఓవైపు రానున్న ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేశారు సీఎం జగన్. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇన్ఛార్జీలను మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి వేళ ప్రభుత్వంపై ముప్పేట దాడి అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మరి వీరి సమ్మెలపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సమ్మె విరమింపచేసేందుకు ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ ఆలియాస్ రాహిల్ దుబాయ్కి పారిపోయినట్టు పంజాగుట్ట పోలీసులు నిర్ధారించారు. శనివారం అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. కేసు నుంచి తప్పించుకునేందుకు సోహెల్ తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లిపోయినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక ప్రమాదం జరగగా ఆదివారం తెల్లవారుజామున స్టేషన్ వద్దకు చేరిన 4 వ్యక్తులు పోలీసులతో మంతనాలు జరిపినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో అధికారులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే తనయుడిని కేసులో నుంచి తప్పించేందుకు 20 లక్షల చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంపిణీల్లో తలెత్తిన విభేదాలతోనే విషయం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది. హర్యానాలో 2006-2010 మధ్య 5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది ఈడీ. హర్యానాలో 2006-2010 మధ్య
5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది ఈడీ. హర్యానాలో 2006-2010 మధ్య 5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, నిజ మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరు మొదటిసారిగా ఈడీ ప్రస్తావించింది, ఛార్జ్ షీట్ లో చేర్చింది. గతంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు ఈడీ తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచినప్పటికీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆ పేరును ఈడీ తన ఛార్జ్ షీట్ లో చేర్చడం కలకలం రేపుతుంది. ప్రధానంగా ఈ డిఎల్ఎఫ్ భూ కుంభకోణానికి సంబంధించి ప్రియాంక గాంధీ కూడా ముడుపులు ముట్టాయన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. 2006లో హర్యానాకు ఢిల్లీకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రియాంక గాంధీకి 2006లో 5 ఎకరాల భూమిని అమ్మారు. ప్రియాంక గాంధీ డబ్బులు పూర్తిగా చెల్లించక ముందే ప్రియాంక గాంధీ పేరు మీద ప్రియాంక గాంధీ కుటుంబ పేరు మీద భూమి రిజిస్టర్ అయింది. ఆ తర్వాత 2010లో అదే భూమిని ప్రియాంక గాంధీ నుంచి తిరిగి ఆ భూమిని అమ్మిన వ్యక్తే కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. దేశాన్ని దాటించారు. ఈ మనీ లాండరింగ్ కి ఈ సిసి కంపీ అనే ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ ఈ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. ఆ మనీ లాండరింగ్ స్కామ్ లో ప్రియాంక గాంధీ కుటుంబానికి కూడా ప్రయోజనాలు చేకూర్చాయి. వీటన్నిటికీ ఈ డీలింగ్ కు మొత్తం కేంద్ర బిందువుగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఉన్నారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. అయితే ఇంతకాలం గత 4 సంవత్సరాలుగా ఆ రాబర్ట్ వాద్రా ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరవుతున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరును మొదటిసారిగా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పొందుపరచడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ ఇదంతా రాజకీయ కక్ష సాధించే చర్యలో భాగంగా చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.